హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎస్ఎస్ క్రియేషన్స్. ఈ వ్లాగ్ వచ్చి ఉగాది సెలబ్రేషన్స్ అండి. అయితే ఉగాది పచ్చడి అనగానే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలిసిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్టసుఖాలతో సమూలంగా స్వీకరించాలని సందేశం ఇస్తుంది ఈ ఉగాది పచ్చడి. మన తెలుగు సంవత్సరంలో ఉగాది అనేది మొదటి పండుగ కాబట్టి అప్పుడే వచ్చిన కొత్త పంట నుంచి ఉగాది పచ్చడి కోసం అన్నీ తెచ్చుకుంటాము. అయితే పొద్దున్నే లేచి బావి దగ్గరికి వెళ్ళి మామిడికాయలు, మామిడాకులు, వేప పూత, చింతకాయ, మూతకాకులు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాము. తర్వాత పచ్చడి కోసం అన్నీ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాము. ఒక దాంట్లో వేప పూత తీసుకున్నాము, ఇంకో దాంట్లో చిన్న కట్ చేసిన మామిడికాయలు, అలాగే ఓమ, తీపి కోసం బెల్లంని తరిగి పెట్టుకున్నాము. అలాగే చింతపండు గుజ్జు కోసం చింతపండును కూడా నానబెట్టుకొని పెట్టుకున్నాము. ఉప్పు, కారం, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ అయితే మనకి ఉగాది పచ్చడి కోసం అయితే కావాలి. సరే, ఆలోపు మనం పండగ అంటే పచ్చడాకుల్లో తింటాం కాబట్టి మొతకాకులతో ఇస్తరాకులని రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఇంకా ఉగాది పచ్చడి కోసం అయితే కొత్త కుండం తీసుకొని దాన్ని ఇలా పూజించి దాంట్లోనే నీళ్ళు, బెల్లం, చింతపండు రసం, వేపపూత, మామిడికాయ ముక్కలు, జీలకర్ర, కారం, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దేవునికి అయితే నైవేద్యం పెట్టాము. అలాగే భక్షాలు కూడా చేస్తాము. మొదటిగా ఇలా పచ్చటాకుల్లో అయితే ఉగాది పచ్చడి తాగుతాము. ఆ రోజు మేము చేసుకున్న ఐటమ్స్ ఏంటంటే భక్షాలు, మామిడికాయ చట్నీ, ఇరిక్కాయల కర్రీ, రైస్, అలాగే ములక్కాళ్ళ సాంబార్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.